ఎంతో ప్రేమింతే తప్ప ఈ కార్యక్రమం జరగదు. దేవుని ప్రేమ లేకుండా ఏది జరగదు. ఈ కుటుంబం పైన కూర్చోండి. ఈ కుటుంబం పైన దేవుని ప్రేమ అనుగ్రహించబడితేనే మనం రాగలుగుతాం. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం. రెబకా గారు మళ్ళీ ప్రారంభించారు. ఇంకా రాకడ వచ్చే వరకు చేత్తనం ఉంటుంది ఆవిడ కదండి. మళ్ళీ ప్రారంభించారు. 2017 డిసెంబర్ 23న ఆవిడ కోపం వచ్చింది. 2024 డిసెంబర్ 23 దాకా కోపం పోలేదు. 7 సంవత్సరాలు కోపగించుకుంది మన మీద. కాబట్టి 7x4 దేవుడు 4 రెట్లు వేస్తాడు ఏదేసినా. 28 సంవత్సరాలు సువార్త ప్రకటించాలి ఇప్పుడు ఆవిడ. దేవుని స్తోత్రం. ఓకే, ఎన్నో కార్యాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల ఇంకా ఆశ్చర్యకార్యం వాళ్ళ కుటుంబంలో, చాలా ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాత చెప్తాను. ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడు ప్రేమ గలవాడు, కృప గలవాడు. బ్రహ్మాజీ గారు కూర్చోండి, ఉంచోకూడదు, కూర్చోండి. ఓకే, ఈరోజు మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకునే ముందు, ఇప్పుడు ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు పూర్వం రాజులు ఎవరైనా కానీ శత్రువు బలం ఎంతో తెలుసుకుంటారు. శత్రువు దగ్గర ఏమేమి ఉన్నాయి ఆయుధాలు, శత్రువుని ఎలా ఓడించగలం అని ముందుగా పసిగట్టి గూఢచారులను పంపించి ఆ శత్రు బలానికి మించిన బలం ఉంటేనే వెళ్ళగలుగుతారు. మరి ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఒక భయంకరమైన శత్రువు ఉన్నాడు. వాడు సాతాను, అపవాది అని పిలువబడతాడు. ఈ శత్రువు చేతిలో క్రైస్తవుల్లో చాలా వరకు ఓడిపోయారు. ఎందుకు క్రైస్తవులు శత్రువు చేతిలో ఓడిపోయారు అంటే, వీరు క్రీస్తుతో కలిసి పోరాటానికి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. యేసుతో కలిసి వెళ్ళలేదు, సొంతంగా పోరాటానికి వెళ్ళారు. ఈ లోకంలో యేసుక్రీస్తు తర్వాత అంత బలవంతుడు అపవాది, మనం కాదు. అంచేత అపవాదిని మనం ఓడించే శక్తి మనకు లేదు. అందుకే యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తు మన లోపల లేకపోతే అన్ని ఓటములే జరుగుతాయి. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలను మనం పరీక్షిస్తే నా దగ్గర ఇంచుమించు 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ 200 కుటుంబాల్లో 150 కుటుంబాలు మనశ్శాంతిగా లేవు. ఏదో ఒక గొడవ, మొగుడు పిల్లల గొడవ, పిల్లల గొడవ, అప్పుల గొడవ, శోధనలు, తాగుడు, తిరుగుళ్ళు, గొడవలు, రకరకాల గొడవలు. ఈ 150 కుటుంబాలు కూడా వాక్యాన్ని వింటున్నారా? వింటున్నారు. ఎక్కడ ఓడిపోతున్నారు? యేసుక్రీస్తుతో కలిసి పోరాటానికి వెళ్ళటం లేదు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే బలవంతుడు. మరి ఎందుకు ఓడిపోతున్నారు? మొన్న ఆవిడ వచ్చి అయిపోయిందండి, మొత్తం నా పని అయిపోయిందండి అంటుంది. ఎందుకు అయిపోయింది నీ పని? పైగా ఆ అమ్మాయి అంటది, చావు తప్ప నాకు వేరొక మార్గం లేదని అంటది. యేసు ప్రభువుని నమ్ముకున్న ఆవిడే చచ్చిపోవాలనుకుంటుంది. ఎందుకు? చూసారా? యేసు ప్రభువుని నమ్ముకున్న ఆవిడ చనిపోవాలనుకోవటానికి గల కారణం ఏంటి? ఆవిడ ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది? పోరాటంలో ఓడిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకు ఓడిపోయింది పోరాటంలో? ఎందుకు ఓడిపోయింది పోరాటంలో? ఆవిడతోటి యేసు లేడు. దేవుని స్తోత్రం. యేసు లేని వాళ్ళు ఏమవుతారు? పోరాటంలో ఓడిపోతారు. మరి యేసు ఎలా ఉంటాడు? యేసు ఎవరితోటి ఉంటాడు? యేసు ఎవరిలో ఉంటాడు?
విరిగి నలిగిన హృదయముల పట్ల ఆపన్నుడు. దీనులు, విరిగినవారు, నలిగినవారు, దేవుడి కొరకు జీవించేవారితో యేసు ఉంటాడు. ఈరోజు నేను బస్సులో వచ్చేటప్పుడు అనుకుంటున్నాను, 20 సంవత్సరాల సువార్త ఏకధాటిగా ప్రకటిస్తున్నాం. ఎన్నో ఆటంకాలు కలిగినప్పటికీ మనం యేసుక్రీస్తుతో కలిసి వెళుతున్నాం కనుక జయించగలుగుతున్నాం. కాబట్టి యేసు లేని వారికి ఓటమి, యేసు ఉన్నవారికి జయము. దేవుని స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అంటాడు, జయించు వారి కోసం వస్తున్నాను, ఓడిపోయే వాళ్ళ కోసం రాడు ఆయన. ఓడిపోయే వాళ్ళ కోసం రాడు. ఓకే, ఇప్పుడు అపవాది చేతిలో ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమించటం. పాస్టర్ల కాడి నుంచి విశ్వాసుల దాకా అందరికీ మొట్టమొదటి ప్రేమ పెళ్ళం కన్నా, పిల్లల కన్నా, అసలు అన్నిటికన్నా మొదటి ప్రేమ డబ్బు. ఈ డబ్బు మీద విపరీతమైన ప్రేమ. ఒకవేళ సువార్త బయలుదేరేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎప్పటి నుంచో ఇద్దామనుకుంటున్నాను, 10,000 ఇవ్వలేకపోతున్నాను, 8ంటికి వస్తున్నానంటే సువార్తగా ఆగిపోద్ది. ఆ 10,000 రూపాయల కోసం రేపు పొద్దున పట్టురమ్మా నేను సువార్తకి వెళ్తున్నాను అందు. అయ్యి బాబాయ్ రాక వస్తుంటే 10,000, సువార్త రేపు ఉంటుంది లేకపోతే ఎల్లుండి ఉంటుంది అనుకుంటుంది. చూసారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రార్థనకు వస్తూ ఉంటారు, సడన్గా ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారో తెలియదు, వాళ్ళ ఇష్టం అది. ఏమంటే మీరెవరు అడుగుతానికి అంటారు. ఒకవేళ మనం గట్టిగా అడిగాం అనుకోండి, మరి రాత్రి ఎందుకు రాలేదంటే రాలేదు ఏంటంట అంటుంది, ఆగిపోయింది. కాబట్టి వీళ్ళు ఓడిపోయే లిస్టులో ఉన్నారు. ఈ ఓడిపోవటం వల్ల 2 ప్రమాదాలు. ఒకటి, పరలోకం లేదు, ఈ లోకంలో సంతోషం లేదు. ఓడిపోయిన వాళ్ళకి సంతోషం ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఓడిపోయిన వాళ్ళు ఏడుతూ ఉంటారు, నెగ్గిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని ఇంకా పొడుతూ ఉంటారు కదా. ఇది ఇప్పుడు పరిస్థితి కదా. మళ్ళీ ఏళ్ళు ఓడిపోతారని తెలియదు వాళ్ళకి. సరే, ఏమైనప్పటికీ ఈరోజు మనం కొన్ని విషయాలు, అంటే అపవాదిని జయించాలి. ఇప్పుడు ఇద్దరు పక్కన కూర్చున్నారు, ఇద్దరు మాట్లాడుకోరు, ఇక్కడే కూర్చుంటారు, సైడ్ బై సైడ్ కూర్చుంటారు, మాట్లాడుకోరు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అపవాది గెలిచాడు కదండి, చూసుకోరు. ఒకసారి థియోడార్ విలియమ్స్ గారు అని పాస్టర్ గారు, ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. దాంట్లో ఈ బ్రహ్మాజీ గారు లాంటి ఆయన లేకపోతే రేపుగా లాంటి వాడు ఇద్దరు పాస్టర్ని వాక్యానికి కేకేసింది. ఆవిడ కూడా ఒకసారి వాళ్ళ ఇంటికాడ ఎవరినో తీసుకొచ్చింది. ఆయన స్వీట్లు వేస్తాడు ప్లాస్టిక్ డబ్బాలో, అది ఏదో అమ్ముతాడని ఆయన్ని తీసుకొచ్చి నా వెనకాల వచ్చి ఆయనకి ఇవ్వండి, ఆయన ఏదో మొదలెట్టాడు. సరే, వీళ్ళిద్దరికి ఆ మీటింగ్ పెట్టిన ఆయన ఒకే గది ఇచ్చాడు. అదేంటయా చెరుకు గది మా దగ్గర ఒకే గది ఉందండి అన్నారు. 2 మంతాలు వేశారు. వీళ్ళిద్దరికి పడతాం. ఎవరిద్దరికి? ఆ పాస్టర్లు ఇద్దరికే. అసలు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూస్తే ఒకళ్ళకి చిరాకు అన్నమాట వీళ్ళకి. ఈ పన్నోడికి ఒకే గది ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సరే, ఇద్దరు వచ్చారు, పడుకున్నారు. ఆ గోడ ఎంపిక ఆయన పడుకున్నాడు, ఈ గోడ ఎంపిక ఈయన పడుకున్నాడు. అంటే గోడ పక్కకి తిరిగారు. నిజట్లో ఏమవుతారు? ఇలా తిరిగేశారు. ఇలా తిరిగేసేటప్పటికి ఇలా చూసుకున్నారు, ఛే అని. మళ్ళీ అప్పుడు దాకా వాక్యాలు చెప్పారు, మళ్ళీ ముఖాలు చూసి ఒకళ్ళ ముఖం ఒకళ్ళ చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు మన్నాడు పొద్దున్న ఈ బ్రహ్మాది లాంటితోటి, అమ్మా ఈయనమ్మా ఈయన మా ఇద్దరి మధ్యన తెర కట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం కట్టాలి? తెర. యేసు ప్రభు ఏం చేశాడు? తెర చింపేశాడు. ఏళ్ళలో ఇప్పుడు చాలామంది సంఘాల్లో తెరలు కట్టుకుంటారు. దేవుడికి మంచికి ఏళ్ళకి మధ్యలో ఒక తెర కడతారు. నేను వెళ్ళి గబుక్కుని ఆ పైన కూర్చున్నాను. ఎక్కడ నాకు తెలియదు కదా. పాస్టర్ గారు పరిగెత్తి కూర్చోడు. అయ్యి బాబాయ్ అన్నాడు. ఏంటన్నా?
ఆ పైన కుర్చీలు నలుగురి కంటే అన్నాడు. సరే ఇంకా పేర్లు చెప్పుకోవద్దు మనం. సరే మరి నాకు తెలియ కూర్చున్నాను. అయిపో కూర్చోకూడదండి, కింద కూర్చోండి అన్న. నేను మీటింగ్ అంతా అయిపోయాక మీ ఉద్దేశం ఆ కుర్చీల్లో నలుగురు కూర్చుంటారంటారా అన్నాను. కూర్చుంటారా? ఏం చేయాలండి? తెరలు కట్టుకుని జీవితాల్లో ఎప్పుడు విషాదం. ఈ తెరలు కట్టుకున్న వాళ్ళ దగ్గర నెగ్గేది సాతానే. ఈ ఇద్దరు పడని పాస్టర్ల మధ్యన నెగ్గేది సాతానే. రెండు సంఘాల మధ్యన పడదంటే వాళ్ళ మధ్యలో ఉండేది సాతానే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో క్రైస్తవుడు కొరకు రక్తం చెందించింది ఒకే ఒక్క యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి భేదాలన్నీ ఏంటి? ఎవరు కలగజేశారు? భేదాలు కలగజేసిన వాడు అపవాది. హల్లెలూయా. ఎప్పుడైతే భేదాలు ఉన్నాయో అపవాది జయిస్తాడు. ఈరోజు మనం ఈ అపవాదిని ఎలా ఓడించాడు యేసు అనే వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములు పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఒకరోజు చాలా మంది పాస్టల్ మీటింగ్లో ఈ వాక్యం చెప్పాను. నేను 3 సంవత్సరాల పాస్టర్లందరికీ అధ్యక్షుడిగా పనిచేశాను. చాలాసార్లు నేను ఒకటే చెప్తాను, మీరు అందరూ కలవండి అని చెప్తాను, విడిపోకండి. యేసుక్రీస్తు అందరినీ కలిసి ఉండమన్నాడు. ఎవరికిచ్చిన జ్ఞానం వారికి ఇచ్చాడు, ఎవరికిచ్చిన తలాంతులు వారికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఒకరికంటే ఒకరు గొప్పవారు ఎవరు కాదు. అందరిలోకి గొప్పవాడు ఒక్కడే యేసు. దేవుని స్తోత్రం. మిగతా వారు అందరూ సామాన్యులే. మనందరం కూడా మనలో మనం గొప్పలు ఆపాదించుకోక్కర్లేదు. గొప్పలు అంటూ ఏమీ లేవు మనకి. మధ్యాహ్నం కూడా చెప్పాను, గర్వం అనేది చాలా ప్రమాదకరం. నాకు పెద్ద సంఘం ఉంది, వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, నాకు బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇవన్నీ వ్యర్థం. నాకు యేసు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. దేవుని స్తోత్రం. యేసు ఉంటే చాలు. యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, కష్టమైన నష్టమైన వెనుక తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు. ఆగుదాం. ఏం పాడారు మీరు? మరి మీ ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఎందుకు? యేసు ప్రభు దెబ్బలాడుకుంటాడా? కదా, యేసు ప్రభు దెబ్బలాడతాడా? మరి నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు అంటే ఎవరిలో యేసు ప్రభు లేరో వాళ్ళు దెబ్బలాడుతున్నారు, అంతే కదా. ఒకవేళ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారంటే గొడవే లేదు, ఇద్దరిలోనే ఎవరు లేరు, అసలు ఆయన లేనే లేడు. హల్లెలూయా. అంతే కదా. మరి పాట అయితే పాడేస్తున్నాం, అవునా కదా. ఏమి రావంట దగ్గరికి? శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవము. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలు.
పరలోకం ఎంతో ఆనందం. నీవు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. మధ్య జీవం యేసే మోక్ష మార్గం. నీవు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలే నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఆ పాట జీవితంలో ఉంటే సరిపోద్ది మనకి. ఆశ్చర్యం ఏంటంటే వాక్యాలు చెప్పుకుంటాం, పాటలు పాడతాం. ఒక పాస్టర్ గారు నా కొత్తలో నాకు ఇంకా వాక్యం తెలియనప్పుడు ఆయన కూడా తిరిగివాడు. నేను ఆయన వాక్యం చెప్పేశాక ఇద్దరం కారులో వెళ్తున్నాడు, ఏదేదో అంటున్నాడు. నేను అన్నాను, ఇప్పటి వరకు మీరు చెప్పిన వాక్యం ఇప్పుడు మరి మాట్లాడే మాట సంబంధం లేదంటే అది వేరండి, అది ఆళ్ళకే, మరి మనకే మంద వేరు. చూసారండి ఎంత దారుణం? ఆలోచించండి. వాక్యాన్ని మన జీవితానికి తీసుకోకుండా బోధించకూడదు. యేసు ప్రభు ఏం చేస్తాడో చెప్తాడు, ఏం చెప్తాడో అది చేస్తాడు. హల్లెలూయా. మనం కూడా అదే లక్షణం కలిగి ఉండాలి. ఎదుటివారు ఎంత శత్రువులైనా మనం ప్రేమించాలి. ప్రేమ లేని వారు దేవుడి పిల్లలు కారు. అమ్మగారు ఏంటి మెట్లొంగ చూస్తున్నారు, ఎవరైనా వస్తాన్నారా? మరి వినండి దేవుడి మాట. ఏమో ఎవరైనా వస్తానో అన్నారు. ఇప్పుడు నేను కూడా కంచేపు దండ ఏదైనా పట్టుకుని ఉంచుకుంటాను నాకు మెట్లు గడ. వినండి దేవుడి మాట. దేవుని స్తోత్రం. ఒక అరగంట ఉండి వెళ్ళిపోతాం. మళ్ళీ మీరు ఎంత కష్టపడినా రాలేము ఇక్కడికి కదండి. మళ్ళీ 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు పడుతుంది రావాలంటే. కార్యక్రమాలు అలా ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మనం దేవుడి మాటలు విన్నందువల్లే మన జీవితంలో కార్యాలు జరగలేదు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యాలు మన జీవితంలో జరగలేదు. యేసు ప్రభు తన స్వభావానికి విరుద్ధంగా చేయడు. మనలో అపవాదం ఉన్నంతకాలం దేవుడు మన కార్యం చేయడు, మన ప్రార్థన వినడు. మరి దేవుడు ఏం చేశాడంట? రక్త మాంసములు గలవారైనందున. మనం ఎవరు అండి? మనలో ఏముంది? రక్తము, మాంసం. ఏముంది మన దగ్గర? అంతకన్నా ఏమీ లేదు. రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవాడు. వింటున్నారా? అపవాది ఏ బలం గలవాడు? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చంపేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. చంపేస్తాడు. దొరికితే చంపేస్తాడు. దొరికిందో ఒక ఆవిడ వ్యభిచారంలో తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. రాళ్ళు పట్టుకున్నారు. దేంట్లో దొరికింది ఆవిడ? మాట్లాడరండి. మంచి పనిలో దొరికిందా? ఏ పని చెప్పాలి? ప్రతి నోరు చెప్పాలి. వ్యభిచారం ఏ పని? తప్పుడు పని కదా. తప్పుడు పనిలో దొరికింది. రాత పట్టుకుంటారా? పట్టుకోగలదురా? మాట్లాడరండి. మీకు ఎందుకంటే భయం మాట్లాడతానికి? మనం వ్యభిచారాలు చెయ్యం కదా. చేస్తున్నావా? తాగుతామండి. పాస్టర్లు తాగినా పర్లేదంటారా? తప్పులు చేసినా పర్లేదంటారా? అలాంటి వారు దేవుని సంబంధులు కాదు, అపవాది సంబంధులు. హల్లెలూయా. వాడు ఎంత గొప్ప పాస్టర్ అయినా తాగుపోతాడు అయితే దేవుని సంబంధి కాదు వాడు. వింటున్నారా? తీసుకొచ్చేసారు. అయితే ఆవిడ అదృష్టం బాగుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు అన్నాడు, మీలో తప్పు చేయనోడు రాయేయండి అయ్యా అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంతటితోటి ఆ అమ్మగారు మళ్ళీ వ్యభిచారానికి బయలుదేరును. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, అమ్మా వాళ్ళందరూ నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యభిచారం వల్ల. అంతేనా? వ్యభిచారం చేయకపోతే నీ దగ్గరికి వస్తారా? వాళ్ళు రారండి. నేను క్షమించాను, ఇంకెప్పుడు ఆ పని చేయగలన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇది యేసు ప్రభు వచ్చింది. అపవాది చంపడానికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు? తప్పించాడు. చెప్పండి. మనుషులు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. చాలామందికి
మనుషులకి ఎంత సంతోషం అంటే, మా ఊళ్ళో, మరి మీ ఊళ్ళో అందరూ మంచోళ్ళేమో, ఎవరైనా అప్పుల పాలైపోతే అనుకున్నాం పడిపోయాడు, ఎవరైనా చెడిపోతే అనుకున్నాం చెడిపోయారు, ఇదేం ఆనందం అర్థం కాదు మనకి. ఇది ఎందుకంటే ఆనందం. కాబట్టి అపవాది నాశనం చేయటానికి వస్తాడు. హల్లెలూయా. చంపటానికి వస్తాడు. అపవాది చంపటానికి వస్తాడు. చెప్పండి, చెప్పాలి గట్టిగా. దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ అపవాదిని నశింప చేయాలి. ఈ లోకములో మానవుల మీద ఉన్న అపవాది అధికారాన్ని తీసేయాలి. అపవాది అధికారాన్ని తీసేయాలి అని యేసు ప్రభువు అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, హల్లెలూయా, ఆయన సిలువలో గనక చనిపోకపోతే అపవాదే రాజు మనకి. వింటున్నారా? యేసు ప్రభు గనక సిలువలో చనిపోకపోతే జీవితకాలం మనం అపవాది దాస్యములోనే ఉందము. అందుకే రక్షణ పొందనివ్వడు. రక్షణ పొందనివ్వడు. 1, రక్షణలో నిలవనివ్వడు. 3, మారు మనసు పొందనివ్వడు. 4, రక్షణ పొందాక కూడా పాపం చేయిస్తాడు. 5, అబద్ధాలు ఆడిస్తాడు. 6, మోసం చేయిస్తాడు. 7, ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగానే జీవింపచేస్తాడు. దేవుని స్తోత్రం. అందుచేత ఈ అపవాది క్రియలను లయపరచటానికే వచ్చాడు. అందుకే ఆ రక్షణ పొందినప్పుడు నా సంకటములన్నీ తొలగిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు రక్షణ పొందారో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తులాగా జీవిస్తున్నారో, వాళ్ళని అపవాది ముట్టుకోలేడు. హల్లెలూయా. చెప్పారు గట్టిగా. అపవాదం ముట్టుకోలేడు వాళ్ళని. అపవాదం ఏం చేయలేడు వాళ్ళని. వింటున్నారా? వినాలి. మనుషులు ఎందుకు చూస్తారు? కళ్ళజోడు పెట్టుకుని మరీ చూస్తున్నారు. సరిగ్గా తెలుస్తలేదు ఎవరివిడి అని చూస్తున్నారు. వినండమ్మా, చెప్పండి. మీరు అపవాదిని ఓడించాలా, అపవాదికి లోబడాలా? అందరూ చెప్పండి. అపవాది వెళ్ళిపోవాలంటే ఎవరికి లోబడాలి? కాబట్టి 1, యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినట్టు మాత్రమే జీవించాలి. హల్లెలూయా. పాస్టర్ గారు అవని ఎవరవని పాపం చేద్దాం రా అంటే చేయకూడదు కదండి. ఒకసారి ఆచంట్లో మీటింగ్ జరుగుతుందండి. నన్ను పిలిచారు వాక్యానికి. నాకు ముందు పాస్టర్ గారు అంటున్నారు, కట్నాలు తీసుకోవద్దని బైబిల్లో ఎక్కడుంది? కాబట్టి మీరు కట్నాలు తీసుకున్నా పర్వాలేదు, కట్నంలో దశంభాగం ఇవ్వటం మర్చిపోకండి అంటున్నాడు. ఇదేం మీటింగ్ రా బాబు అనుకున్నాను నేను. కట్నం తీసుకోండి, దశంభాగం మర్చిపోకండి అంటున్నాడు. ఆయన అయిపోయాడు. నాది 3వ ప్రసంగం. ఇంకొక ఆయన బయలుదేరాడు. ఆయన అన్నాడు, మొదట ఆయన కట్నం గురించి మాట్లాడాడు. రెండో ఆయన లంచం తీసుకోవద్దని బైబిల్లో ఎక్కడ ఉంది? మీరు లంచాలు తీసుకోండి, కానీ పట్టుకొచ్చి దశంభాగం డిబ్బీలో వేసేయండి, మీ లంచం అంతా పరిశుద్ధం అయిపోద్ది. 3వ ప్రసంగం నాది కదా. ఏం జరిగిందో మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళిద్దరు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. స్టేజ్ మీద కూర్చొని వెళ్ళదాన్ని. ఎవడరా నీకు చెప్పింది? నిన్ను కాదమ్మా, బైబిల్లో అని మొదలెట్టి 45 నిమిషాలు మాట్లాడేటప్పటికి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మీటింగ్ పెట్టిన ఆయన అన్నాడు, ఎందుకో కోపంగా వెళ్ళిపోయారండి, భోజనం కూడా చేయనన్నారండి అని. వాళ్ళు ఇంక ఇప్పుడు రారు కూడా, లేకపోతే నన్ను కేకత్వం మానేస్తే వస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎక్కడుందట లంచం తీసుకోవద్దనుంది,
కట్నం తీసుకోవద్దనుంది. మీరు విలువ పెట్టి కొనబడిన సొత్తు మనుషులకు దాసులు కావద్దని ఉంది. హల్లెలూయా. ఒకవేళ కట్నం తీసుకుంటే, ఒకవేళ ఎవరైనా మీ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి వచ్చి కట్నం తీసుకుంటే కనుక యేసు ప్రభు రక్తానికన్నా విలువైన డబ్బు ఇవ్వాలి అని అడగండి. ఉందా? మరి మిమ్మల్ని ఏమిటి కొనుక్కున్నాడు? మాట్లాడరేంటి? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతో విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనం డబ్బుకి, మనుషులకి, లోకానికి దాసులు కాకూడదు. హల్లెలూయా. ఆ మాటకు వస్తే దేనికి దాసులు కాకూడదు చెప్పండి. చెప్పాలి. దేనికి దాసులు కాకూడదు. ఆయన చూడకుండా ఉండలేను, దీన్ని చూడకుండా ఉండలేను, అలా చేయకుండా ఉండలేను, ఇలా చేయకుండా ఉండలేను కదండి, అది చేయకుండా ఉండలేను, ఇది చేయకుండా ఉండలేను అన్నవారు యేసు ప్రభు రాజ్యానికి అర్హులు కారు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. వింటున్నారా? ఇప్పుడు మనము అపవాది నుంచి, వినండి, మనము మరణము నుంచి తప్పించబడటం కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసు ప్రభు మన గురించి చనిపోతే మనం మళ్ళీ మళ్ళీ ఆయన చంపేద్దామా? తప్పు కదా. మరణ బలము గలవానని ఇంకో మాట తెలుసా? జీవితకాలమంతయు మరణ భయము చేత. ఈ రోజున చాలామంది దాస్యం చేస్తున్నారు. కుటుంబాల్లో, బయట, చాలా చోట్ల దాస్యం. దేనికి భయపడి? మరణానికి భయపడి, రోగానికి భయపడి, దెయ్యానికి భయపడి, శత్రువుకు భయపడి. వింటున్నారా? ఒక 10 మంది పాస్టర్ని బందిపోడు దొంగలు బంధించారు. అరణ్యంలో 10 మందిని బంధించారు. బంధించిన తర్వాత మీరు యేసు ప్రభు పేరెత్తితే చంపేస్తాము అన్నారు. అందరినీ తుపాకులు పెట్టుకుని ఉంచున్నారు. వినమ్మ తల్లి, నీ వంక నేను చూస్తుంటాను, నువ్వు నా వంక చూసే వరకు నీ వంక నేను చూస్తూనే ఉంటాను. అది నాకు అలవాటు. కాబట్టి ఈయన ఎక్కడ దొరికాడు మీకు అని అంటామేమో వెళ్ళిపోయాక. ఎక్కడో దొరుకుతుంటారు, మరి ఏం చేస్తాం కదా. ఓకే. కాబట్టి ఈ 10 మందిని 10 షెట్లు కట్టేశారు. తుపాకులు రెడీగా ఉన్నాయి. దాంట్లో 9 మంది మీరు చెప్పినట్టే ఆ బందిపోడు దొంగ మల్లన్నో ఎల్లన్నకు జై అనమన్నారు. 9 మంది మల్లన్న గారికి జై అన్నారు. మల్లన్న గారికి జై అన్నారు. యేసుక్రీస్తు పేరు ఎత్తం అన్నారు. వదిలేయండి మమ్మల్ని అన్నారు. ఒక ఆయన నుంచి అన్నాలంటాడు, మల్లన్న లేదు, ఎల్లన్న లేదు, నన్ను యేసు కొనుక్కున్నాడు. ఏం చేస్తారా మీరు? చంపేస్తారా? చంపేసుకో. బ్రతుకుట చావైతే అన్నాడు. అయితే నీకు భయం లేదా? భయం లేదు. ఎవరి కోసం జీవిస్తావు? యేసు కోసమే. మరి మల్లన్న గారికి అన్ను, ఎట్టి పరిస్థితుల్లోనే అన్నాను, చంపేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. తుపాకులు సౌండ్ వినబడింది. ఢమ్ 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 అని వినబడింది. వెళ్ళిపోయారు కాల్ చేసి. ఏంటని కళ్ళు తెరిచి చూశాడు. ఆ 9 మందిని కాల్ చేసి ఇతను వదిలేసి వెళ్ళిపోయారు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు బందిపోడు దొంగల ద్వారా వస్తాడు. బాబాయ్ అన్నాం అనుకో, నీ బతుక అయిపోద్ది. ప్రసన్నమణి గారు కంగారు పడిపోయి అలాగేనండి అని సంతకం పెట్టేకు. పూట కూటి కొరకు ఆశపడిన భ్రష్టుడైన యేషావు. చెప్పండి, ఎవరి కోసం నుంచోవాలి? మన కోసం దేవుడు ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. పోతే పోద్ది పనికి మన దేహం. ఆత్మను మాట్లాడాలి. యేసు ప్రభువుని సిలువేశారు, ఆత్మను పట్టుకున్నారా? ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? మరి మనల్ని ఏం చేయగలుగుతారు? శరీరాన్ని చంపేవారికి భయపడకండి, ఆత్మను, శరీరమును నరకంలో వేయవానికి భయపడండి. హల్లెలూయా. బస్సు వెళ్తుంది, దీంట్లో పాస్టర్ గారు ఎవరో? నేనే.
బస్సు దిగుతాను, వెళ్ళిపో, బస్సు అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోయారు. నిన్ను ఇప్పుడు కాల్చేస్తా. కాల్చుకో, నా దేవుడు పర్మిషన్ ఇస్తే కాల్చు. ఒకవేళ దేవుడు వాళ్ళలో దూరి ఆ బస్సు కన్నా ముందు నన్ను బండి మీద ఇంటికాడ దింపితే దింపచ్చు, లేకపోతే చంపేయచ్చు. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను మాట అడుగుతాను, ఎప్పుడు బతుకుంటే వాడు చేయొస్తాను. ఆమె ఎప్పుడు ఉంటామండి, ఎత్తండి చెయ్య ఉంటారా? ఓ రోజు చనిపోతామా? కరోనా వస్తే ముందే పోతాం కదా. ఈ మధ్యన అందరికీ షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, కీళ్ళ వ్యాధులు కదండి. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తెలుసా మీకు? బలభద్రపురం ఒకటి, శ్రీకాకుళం దగ్గర కొన్ని ప్రాంతాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డయాలసిసే, కిడ్నీలు పనిచేయే వాళ్ళకి. నీళ్ళలో తేడా. ఇటు జంగారెడ్డిగూడెం సైడ్ పోతే ఒకప్పుడు అందరికీ బోధకాళ్ళే. అక్కడ ఆ దోమలు విపరీతంగా ఉంటాయి, బోధకాళ్ళు వచ్చే దోమలు. అలాగే కొన్ని ప్రాంతాలు అందరికీ షుగరు, మొత్తం ఆ ప్రాంతం అంతా షుగరే. వింటున్నారా? మనం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఈ 2-3 మండలాల్లో చాలా అదృష్టవంతులు మనం. దేవుని స్తోత్రం. చాలా విధాలుగా మనకు ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. చాలా ప్రాంతాల్లో భయంకరమైన సమస్యలు. కొన్ని ప్రాంతాల్లో ఒక బిందె నీటితో వారం రోజులు గడుపుతారు. 15 కిలోమీటర్లు వెళ్ళి బిందె నీళ్లు తెచ్చుకోవాలి. ఆ బిందె నీళ్లతో వారం రోజులు గడుపుతారు. స్నానాలు చేయరు, మంచినీళ్ళే తాగుతారు. అలాంటి పరిస్థితులు. ఒకసారి నేను రంపచోడవరం వెళ్తే మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వమన్నాడు. అదేంటో అన్నాను. టిఫిన్ చేసి టీ తాగి మా దగ్గర ఒక 50 రూపాయలు బిల్లు చేస్తే ఇంత మా గ్లాసు నీళ్ళు ఇస్తాం అన్నాడు. అంత వాల్యూ మంచినీళ్ళు. వింటున్నారా? మనం నీళ్ళు పైపులు చూడండి, అలా కారిపోతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పైపులు అలా పట్టించుకోరు. ఈ మహాతల్లి బిందె అడుద్ది కదా, బిందు నీళ్ళు అట్టిపోయి ఆ పైపు కట్టకుండా వెళ్ళిపోతుంది. వీళ్ళని అసలు ఏం చేయాలండి వీళ్ళని? దేవుని స్తోత్రం కదా. ఒక ఆవిడ ఎప్పుడు స్నానం చేస్తుంది, అయినా కొంపే. కాబట్టి ఈ జీవితాలు భయంకరమైన జీవితాలు ఇవి. దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారు. ఈ లోకంలో ఏ విధమైన దాస్యాలు ఉన్నాయి? ఒకడికి కామం అంటే శరీర సంబంధం, ఎప్పుడు ఆడది మగుడు ఏదో ఎవడో ఒకడు కావాలి వీళ్ళకి. 2 డబ్బు, 3 తిండి, 4 అధికారం. కుర్చీ లేకపోతే చచ్చిపోతాడు, ఏమన్నా ఉంటాడు. కానీ ఒకవేళ చచ్చిపోయేలాగా మంచం మీద ఉన్నవాడికి వెళ్ళి ఏమంటే మీరు గెలిచారనేటప్పటికి లేచి కూర్చుంటాడు, లేదా చచ్చిపోతాడు. కొంతమందికి అధికార దాహం, దాస్యం. కొంతమందికి పొగడాలి, ప్రతి దానికి పొగడాలి. ఇంకెంతసేపు అని పొగుడుతామండి బాబు? పొగుడుతానికి ఉండాలి కదా, పొగడాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఈ దాస్యంలో ఉంటారు. ఒక తండ్రిది నువ్వు లేకపోతే నేను బతకలేను, ఆడికి దాసురాలు, దానికి దాసురాలు, చుట్టాలకు దాసులు, కులాలకు దాసులు, మతాలకు దాసులు, పాస్టర్లకు దాసులు. మా అయ్యగారు తప్ప ప్రపంచంలో ఏ అయ్యగారు నాకు నచ్చరు. అయితే మీ అయ్యగారు నువ్వు కిందకి వెళ్ళి మాట్లాడుకోండి, మీరు పైకి వెళ్ళరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నిజమైన అయ్యగారు ఒక్కడే, ఆయనే యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అయ్యగారిని గౌరవించండి, కాదన్ను. కానీ అయ్యగారు దేవుడు కాదండి. మా అయ్యగారే దేవుడు.
ఓ రోజున ఒక ఆవిడ, అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఉంటే కనుక మా అయ్యగారులాగే ఉంటాడు. ఇంతగా అయ్యగారు ఎలా ఉన్నారో తెలుసా? మనిషి ఇక్కడ ఉన్నాడు, పొట్ట మా ఇక్కడ ఉంది. మరి యేసు ప్రభు అలా పొట్టతోటి ఉంటే ఎక్కడ నడుస్తాడు? ఆలోచించండి, ఎంత గొప్ప రూపం అయింది. ఆయనతో పోల్చుకుంటాకే ఎవరు సరిపోతారు ఆ మహానుభావుడితోటి? అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న నీవేనయ్యా, ఆదుకో ఆదరించవయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. కోడితన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కాపాడినట్లు నన్ను కాయుము, నన్ను కాయుము. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో, ఒక్క అడుగు వేయలేనయ్యా, ఒక్క అడుగు వేయలేనయ్యా. సేద తీర్చుము, విశ్రాంతి నీయుము, సేద తీర్చుము, విశ్రాంతి నీయుము. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను. యెహోవా భుజమే నాకు సుఖమే, యెహోవా భుజము నాకు సుఖమే. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. పక్షిరాజు పిల్లలను నోటి నుండి లేపి రెక్క పైన మోయునట్లు ఎగురవేసెను, నన్నెదుగ చేసెను. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. చూడండి, అయ్యా అంటే ఆయన, ఇంకెవరు అయ్య కాదండి. ఎవరినైనా గౌరవించవచ్చు కానీ దేవుణ్ణి చేయకూడదు. వాళ్ళు ఎప్పటికీ దేవుడు కాలేరు. మనిషి దేవుడు అయితే ఆయన ఇక్కడికి రావడం ఎందుకు? దేవుడు మనిషిగా వచ్చాడు. ఒకే ఒక్కడు దేవుడు మనిషిగా వచ్చాడు, ఆయన మళ్ళీ దేవుడు అయ్యాడు. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఎవరు దేవుళ్ళు కాదు, అందుకన్నా ఏమీ కాదు. కాబట్టి మనలో మనం గొప్పలు చెప్పుకోకూడదు. విడిపించుటకు, దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు, చెప్పండి, విడిపించుటకు రక్త మాంసముల్లో పాలివాడు ఆయన. ఆయన మానవ శరీరాకారంతో ఎందుకు వచ్చాడంటే, ఈ మానవులు పాపానికి, మరణానికి, లోకానికి లొంగిపోతున్నారు, మోసములో పడిపోతున్నారు, వేషములో పడిపోతున్నారు, దెయ్యాలతో సహవాసం చేస్తున్నారు, డబ్బు పిచ్చిలో పడిపోతున్నారు, శరీర అంధకారంలో పడిపోతున్నారని విడిపించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? మానవుడు దాస్యము నుంచి విడుదల పొందటానికి. హల్లెలూయా. దేవుడు కొరకు జీవించటానికి, ఆయనలాగా జీవించటానికి. మనం ఎవరిని మాదిరిగా చేసుకుని జీవించాలి? పాస్టర్ గారినా, సంఘాన్నా, యేసునా? గట్టిగా చెప్పండి. మనకు మాదిరి ఎవరై ఉండాలి? మరి మనుషులు ఎందుకు? మనుషుల ఆకారాలు ఎందుకు? అందరూ తెల్లబట్టలు వేసుకొచ్చేస్తే యేసు ప్రభువులు అయిపోతారా? తెల్లబట్టల్లో ఏముంది, నల్లబట్టల్లో ఏముంది? బట్టల్లో ఏముంది? అంతా హృదయంలోనే కదా ఉంది. హృదయమే కదా దేవుడికి ముఖ్యమైనది. ఆకారానికి ఏముంది? శిలువలో పక్కనున్న దొంగకి ఏ బట్టలు ఉన్నాయి? వస్త్రాలే లేవు ఎవరికి. ఆయన కూడా ఈయన తీసుకెళ్ళాడు. హల్లెలూయా.
వస్త్రాలను బట్టి, గొప్పల కారులను బట్టి, అయ్యగారు కారు వేసుకొచ్చారు తెలుసా, వేసుకొస్తే ఏంటంట, ఇలాంటి దాన్ని బట్టి గనపరచొద్దు. క్రీస్తు యేసును గనపరచబడే వారిని ఆయన గనపరుస్తాడు. హల్లెలూయా. మనం యేసుక్రీస్తునే గనపరచాలి, మిగిలిన వారిని గౌరవించాలి, అంతవరకే. కానీ దేవుడు అని అనకూడదు. కాబట్టి యాలయనగా దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అనలేదు, జాగ్రత్త నేను దేవుణ్ణి అనలేదు. ఆయన జీవితంలో మరణం వరకు కూడా ఎప్పుడు అని అనలేదు. అమ్మ, బాబు, నాయన, కుమారుడా, కుమార్తె అని అనడమే కాకుండా ఎప్పుడు తండ్రిని ఘనపరుస్తూ జీవించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ఘనపరిచాడు, కానీ నేను దేవుణ్ణి అని ప్రవర్తించలేదు ఎప్పుడు కూడా. శిష్యులతో కలిసి నేల మీద పడుకున్నాడు, వాళ్ళు తిన్న ఆహారం తిన్నాడు, వాళ్ళతో కలిసి నిద్రించాడు, వాళ్ళతో కలిసి జీవించాడు. దేవుడయ్యుండి కూడా ఆ స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఉదాహరణకి ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ కింద కూర్చున్నట్టు, అర్థమైందా? మన జిల్లా కలెక్టర్ గారే వచ్చి ఇక్కడ వాక్యం వినడానికి వచ్చారనుకోండి, ఆయన నిజమైనటువంటి దైవభక్తుడైతే నా కుర్చీలు అయ్యి వద్దమ్మా, మీతో పాటు కింద అయ్యబాయ్ కలెక్టర్ గారు కూర్చున్నారు మీరు అనుకుంటారు కదా, అయ్యబాయ్ కలెక్టర్ గారు కూర్చున్నారని అనుకుంటారు. మరి ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది అధికారులు యేసుతో సమానం అవుతారు? హల్లెలూయా. అమ్మ 5 నిమిషాలు, ఇంకా నీ ఇష్టం, అయిపోద్ది వాక్యం. ఆవిడ మానలేదు. కాబట్టి దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? సర్వాధికారి, ఆకాశమును భూమిని చేసిన దేవుడు. హల్లెలూయా. భూమి ఆకాశములను చేసిన దేవుడు ఆయన. కొంతమంది హృదయాలు మారవు, వాళ్ళు అంతే, అందుకే పుట్టారు. ఇస్కరియోతు యోధ చూడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు చెప్పిన మారాడా? కిందకు పోయాడు. దేవుని స్తోత్రం. అయితే చెప్పటం మానాడా? యేసు మానాడా? చివరి రోజు వరకు చెప్తానే ఉన్నాడు. నేనంతే, అలా చెప్తూనే ఉంటాను. వినేవాళ్ళు అంటారు, పోయేవాళ్ళు పోతారు. ఓ 10 నిమిషాల్లో మనం ఎంతసేపు ఉండమన్నా ఇక్కడ ఉండం, పరిగెత్తికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. యేసు ప్రభువు ఒక మానవ స్వభావాన్ని ధరించుకుని అతి దీనుడుగా, చాలా దీనుడుగా ఆయన జీవించాడు. కాబట్టి మనము దేవుడై ఉండి అంత తగ్గించుకున్నప్పుడు మనము ఎంత తగ్గించుకోవాలి? హల్లెలూయా. ఎంత తగ్గించుకోవాలి మనం? మరి దేన్ని చూసి మనకు గర్వం? ఏం చూసి మనకు గర్వం? ఏం చూసుకునే స్టైలు అంటారు? ఏమీ లేదు, మట్టి, అంతా మట్టి, మట్టి తప్ప ఏమీ లేదు. చివరిగా ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై. దేని కొరకు? మనందరం చేసిన పాపములకు పరిహారము కలుగు చేయుటకై కదా. దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం. పూర్వం ప్రధాన యాజకుడు అంటే ఎవరైనా పాపం చేసినప్పుడు గొర్రె పిల్లను పట్టుకెళ్ళి మన తరపున వధించి రక్తం ప్రోక్షించి, అమ్మ మీ పాపం నుంచి విడుదల కలిగింది అని చెప్పేవారు. ఇప్పుడు ఈయనేం చేశాడు? ఆయనే యాజకుడిగా ఉండి మన తరపున ఆయన రక్తాన్ని దేవుడికి సమర్పించాడు. హల్లెలూయా. ఆయనే తన స్వరక్తాన్ని ఇచ్చాడు. అన్ని విషయాల్లో మనలాగా జీవించాడు, మనతోటే ఉన్నాడు. ఎవరైనా నేను యేసుని నమ్ముకున్నాను అంటే యేసులాగా జీవించే వారికే ఆ మాట అనే హక్కు ఉంది. హల్లెలూయా. యేసులాగా జీవింతేనే నేను యేసును నమ్ముకున్నాను అని చెప్పాలి. అదే వాక్యంలో చెప్తున్నాడు. చివరిగా తాను శోధింపబడి శ్రమ పొందాడు. యేసు ప్రభు కూడా
ఈ లోకంలో ఉండగా చాలా శోధనలు ఎదుర్కొన్నాడు. అపవాది శోధనలు 40 రోజులు, తర్వాత ఎన్నో రకాల శోధనలు, మనుష్య శోధనలు, లోక శోధనలు, పరిసయ్యుల శాస్త్రులు, యూదుల నుంచి శోధనలు, అన్ని శోధనలు ఆయనకి తెలుసు. వింటున్నారా? మానవుడికి ఎలాంటి శోధనలు వస్తాయో ఆయనకి అన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే శోధింపబడుతున్నారో వారికి ఆయన సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ముగించే ముందు చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన మాటలు 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మనము యేసు ప్రభువులో ఉంటే మరణానికి కానీ, లోకానికి కానీ, అపవాదికి కానీ ఎవరికి భయపడక్కర్లేదు. ఎవరికి భయపడకుండా ఉండటం కోసమే యేసు ప్రభు శిలువలో మరణించి మనల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. నేను ఎవ్వరికీ భయపడను అని గుర్తుపెట్టుకోండి. 2, మనం పాపానికి ఇంకా దాసులం కాము. యేసు ప్రభు రక్షణ పొందిన వారు తిరిగి పాపములోకి వెళ్ళకూడదు, లోక సంబంధమైన జీవితంలోకి వెళ్ళకూడదు. యేసు ప్రభులాగే జీవించాలి. అపవాది మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అంటే కనుక మనం యేసుక్రీస్తుని ధరించుకోవాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని అపవాది మనం చూసి దూరంగా పారిపోవాలి. పాపం పారిపోవాలి, కామం పారిపోవాలి, దెయ్యం పారిపోవాలి, లోకం పారిపోవాలి, అందరూ పారిపోవాలి. యేసు నీలో ఉంటే ఎప్పుడు నీదే జయము. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎవరి కోసం వస్తాడు చెప్పండి అందరూ? జయించు వారి కొరకు వస్తాడు. ఓడిపోయానండి, పడిపోయానండి, దేవుడు ఏమనుకుంటున్నాడో కానీ నాకు ఇలాగ ఉండటమే ఇష్టం అండి. నువ్వు అలాగే ఉండు, కాదని ఎందుకంటారు? కాదు, నువ్వెవరో దేవుడు ఎరగడు. అది మరి గుర్తుపెట్టుకో. కాబట్టి మనము ఇలాంటి ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలనే దేవుడు యేసుని లోకానికి పంపాడు. ఇది సత్య సువార్త. సువార్త అంటే ఏ చరిత్రలో చెప్పకూడదు, ఎవరి కథలో చెప్పకూడదు. యేసుక్రీస్తుని గూర్చిన వార్తే సువార్త. హల్లెలూయా. మరి ఏ విషయాలు అవసరం లేదు మనకి, అవన్నీ వ్యర్థము. నాకు ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని మేళ్ళు ఉన్నాయో చెప్పినందువల్ల మీకు నేను ఇవ్వను కదా. ఎందుకు సాక్ష్యాలు? నాకు ఎంత ఉందంటే కొద్దిగా ఇస్తావు నాయన, ఇవ్వను. మా అబ్బాయికి మా అమ్మాయికి ఇస్తాను. ఈ సాక్ష్యాలు అన్నీ అనవసరం. యేసు అక్కడే మనకి సమస్తాన్ని ధారపోశాడు. హల్లెలూయా. ఆయన గురించి మాత్రమే మనము సువార్త ప్రకటించాలి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు రెబెకా గారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడిన సువార్త బ్రహ్మాజీ గారి కుటుంబం, ఇంకా అనేక మంది నాయన మరి దేవుని బిడ్డలు ఇక్కడికి వచ్చారు. అందరినీ దీవించండి. చంటి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమాన్ని దీవించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అందరినీ క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరలా కలుసుకునే కృప మా ప్రయాణంలో తోడయుండి నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. రేపు పగలు ఉపవాస రాజు గారి